సుబ్బారావు గారు, అక్కడేదో మా అమ్మ ఉంది కదా అని మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే కాలు కదలపరేమండి. ఇంకేం కదలేదు, ఇంజన్ సలబడింది. ఏం అందము ఏమి సోకు. ఏమండి, మీరేం భయపడక్కర్లేదు, మీరు అలా నుంచోండి అంతా సరేనా. ఏంటంటే ఊపిరి ఆడకుండా పెట్టారు. మా అమ్మ నేర్పిందండి, మా అమ్మ నేర్పింది. మీ అమ్మతో ప్రాణమే పోయేది. లోపలేనా చప్పుడు? ఎక్కడండి? లోపలేనా చప్పుడు? అనవసరం అడుగు పెట్టాము. ఏమండి లోపలేనా చప్పుడు? లోపల మీ రంగనాయక వచ్చింది. దాని ఇంట్లో ఉంచిన సంగతి తెలవడా? నోటుకు వచ్చినట్టు వాగారా, కొంప ముంచారు కదా నీ అమ్మ కడుపులు మాడ. ఎడవాలి ఎందుకు? ఎటు పోకండి, అది మీ రంగనాయక కాదులండి, మా చెల్లెలు చిత్రండి. ఎవరు మన చిత్ర? ఏనా అంతలా సౌండ్ వచ్చింది? ఏంటంటే మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ మీకోసం దాన్ని గంధం నూరమని చెబితేను చిన్న పిల్ల కదండి, ఆ గిన్నె కాస్త కింద పడేసి బగలు కొట్టింది. పాడుముండ గిన్నె బగలు కొట్టుకుందా? ఆడుకుంటే కింద పడేసి. అవునండి, పగిలిపోయాడు. అమ్మాయిని ఒకసారి పిలవండి. ఏమండి, మీరు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు, అదేమో మీ ముద్దుల మరదలు, మనం ఇప్పుడు చుట్టాలం అయ్యాంగా, మీరు పిలవచ్చుగా. చిత్ర కమాన్ ప్లీజ్. ఏందండి రాదు? అమ్మాయి వర్క్ లో ఉందా? వర్క్ లోనే ఉంది. తొందరగా అలా పిలిస్తే అమ్మాయి వస్తుందటండి. అలా ఉంటే పక్కన నేనే జడుచుకున్నాను. ఏమండి ఎవరు బిజినెస్ వాళ్ళు మీరే పిలవండి. నేను పిలుస్తాను, మీరు వినండి, సరేనా?
ఏ చిత్ర రావే. ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెంట రాగం ఉంది, రాగం ఇదేం మడుసు బలాయించే వారం కాదే. అది కాదే నీ అమ్మ కడుపు మాడ. ఏమి ఇంత అవుతావు దోశావు? ఏం తెలియలేదు బావగారు. అమ్మ లోపల నుంచి తోసింది. మీ అమ్మ దోస్తే నా మీద పడ్డా. ఇట్టించి నేను దోస్తే, అట్టించి అక్క దోస్తే ఏమండి? దీనికి తోపుడు అలవాటు ఏంటండి? అది మా అమ్మ నేర్పించిన తోపులు అలవాటు అండి. ఏమండి సుబ్బారావు గారు పదండి. బావా ఒక రూపాయి ఇవ్వ. ఏం జరిగింది? ఏం జరగాలి? ఏ లాభం వచ్చింది? ఏ లాభం రాలేదు. అమ్మకి ఎంట్రెన్స్ 500 ఇచ్చా. 500 అంటే నాకు 1000 రూపాయలు ఇవ్వండి. అమ్మా అసలు అమ్మ సర్వీస్ ఎంత, నీ సర్వీస్ ఎంత? అసలు సొమ్ము 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 ఏం చేసుకుంటారు మీరు సొమ్ము? బావా కాఫీ తాగుతాను. కాఫీ తాగడానికి సొమ్ము ఎందుకే? ఏదైనా కాకావాడని చూసుకొని ఖాతా పట్టుకోపండి. ఆడపిల్ల కప్పిస్తారా ఏంటి? అయ్యో నీకు ఇంకా వ్యాపారంలో పట్టు దొరకలేదే. ఏం చేద్దామబ్బా, ఇద్దాం అనుకుంటా. త్వరగా ఇవ్వండి. తినండి తినండి, నా సొమ్ము ఎంత తింటారు తినండి. చెరువు తగ్గింది, ఊరి మీద పడింది. మై సంపాదించడం, మనం ఖర్చు పెట్టడం, తెంపు చేసిన మధ్య తినండి. బావా ఒకసారి మక్క పక్కన నిలబడు. నిలబడు. అబ్బా ఏమైంది? బావా మక్క పక్కన నిలబడితే ఒక స్మైల్, ఒక స్టైల్. మా కుట్లో టన్నులు టన్నులు ఉంది. ఏంటివి? చింతపండు, ఉల్లిపాయలు. ఎప్పుడు చింతపండు ఉల్లిపాయలేనా? అనకాపల్లి ముద్దలు ముద్దలు ఉంది. నవమన్మధుడా అతి సుందర నువ్వొలచిన గనుడు ఆశ. రాధముడా నీ తలచిన ఈ కరుడు చెల్లి ఎవరేం కదాడు నా మనసును దూచాడు. ఆగండి ఎవరర్థం? మమ్మద్దం. మీ అమ్మద్దం ఎక్కడది? కళాయి పోయి కళ బావా బావా పోనీ నా అర్థం తీసుకురానా? ఏదో సైజు తక్కువ బొమ్మ పెంచు మనం కనపడలే. ఏమండి మీకు అర్థమే కదా కావాలి. నా గదిలో కావలసిన అద్దాలు ఉన్నాయండి. ఏమండి మీరు నా గదిలో అర్థం చూసుకునే సమయానికి మీకోసం నేను ఎలా ముస్తాబై ఉంటానో చెప్పనా? పట్టు సీరే కట్టుకున్నా